ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 14వ తేదీ మంగళవారం రోజున ఊహించినటువంటి ఒక అద్భుతం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అదేవిధంగా చెప్పాలి అంటే మీ యొక్క కర్మ ఫలితము, గ్రహస్థితులు ఏ విధంగా మీ యొక్క జీవితంపై రేపటి రోజున ప్రభావితం చేయబోతున్నాయి అనేది అయితే లోతుగా తెలుసుకుందామండి. అలాగే ఎంతో ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి రోజుగా కూడా ఈ రోజునైతే మనం చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ వీడియోలో ప్రతి ఒక్క అంశము జ్యోతిష్య విశ్లేషణ ఆధారంగా వివరించబడుతుంది. కాబట్టి మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరి భాగంలో చాలామంది కూడా గమనించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సూచన గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపరంగా అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి. కాబట్టి మరికొందరికి చేరే విధంగా కూడా ఉంటుంది. ఇక ఇలాంటి జ్యోతిష్య ఫలితాల కోసం క్రమంగా తప్పకుండా చూడాలి అంటే మా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశిలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు. ఇక ముఖ్యంగా గమనించినట్లయితే ప్రధానంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో శని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. శని ఈ యొక్క రాశి వారికి అగ్రస్థానం వహించడం వల్ల మీరు గతంలో చేసినటువంటి కృషి, తీసుకున్నటువంటి బాధ్యతలు, చేసినటువంటి సహాయాలు ఇప్పుడు కొత్త ఫలితాల దిశగా మిమ్మల్ని నడిపించేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. చాలా కాలంగా ఒక విషయం గురించి మీరు మీలోనే మౌనంగా ఆలోచిస్తూ వచ్చినటువంటి పరిస్థితులు ఇప్పుడు ముగింపు దశలోకి అయితే ప్రవేశిస్తున్నట్లు గ్రహస్థితులు అయితే తెలియజేస్తున్నాయండి. ముఖ్యంగా ఇతరులు మీ మీద చేసేటువంటి ప్రయత్నాల గురించి, సందర్భాలు, మీ యొక్క శ్రమకు సరైనటువంటి విలువ రానటువంటి సందర్భాలు, మీ యొక్క మాటలకు ప్రాధాన్యం తగినటువంటి సందర్భాలు ఇప్పుడు మీ యొక్క మనసులో మళ్ళీ గుర్తుకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. అయితే రేపటి రోజున మీ యొక్క ఆలోచన విధానంలో ఒక మార్పు అనేది కనిపిస్తుంది. లగ్నస్థానంపై పడుతున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణంగా మీ యొక్క వ్యక్తిత్వం మరింత స్థిరంగా కనిపిస్తుంది. సాధారణంగానే మీరు మాట్లాడే ముందు ఆలోచించేటువంటి స్వభావం కలిగి ఉంటారండి. కానీ ఈ సమయంలో మీరు చెప్పేటువంటి మాటలకు ప్రత్యేకమైనటువంటి బలము అనేది ఉంటుందన్నమాట. కుటుంబ సభ్యుల యొక్క సహ ఉద్యోగులు, పరిచయస్తులు మీ యొక్క అభిప్రాయాన్ని శ్రద్ధగా వినేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. చాలా రోజులుగా చెప్పాలి అనుకున్నటువంటి ఒక విషయం ఇప్పుడు సరైనటువంటి సమయంలో బయటకు వస్తుంది. ఇది అంతా కూడాను మీకు మానసికంగా ఉపశమనం అనేది కలిగించబోతుంది. ద్వితీయ స్థానం ధనానికి అంతా కూడాను సంబంధించింది కదండి. ఈ యొక్క స్థానంపై బుధుడి యొక్క ప్రభావం కారణంగా డబ్బు విషయాల్లో స్పష్టత అనేది పెరుగుతుంది. కొంతకాలంగా ఆగిపోయినటువంటివి, చెల్లింపులు ఆలస్యమైనటువంటివి, లావాదేవీలు లెక్కల్లో ఉన్నటువంటి గందరగోళం వంటి అంశాలు క్రమంగా సర్దుబాటు అవుతాయండి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మీరు గతంలో చేసినటువంటి ఒక ఆర్థిక నిర్ణయం ఇప్పుడు సరైనదిగా అనిపిస్తబోతుంది. ఇతరులు సందేశించినటువంటి ఒక పని ఇప్పుడు మీకు ఒక నమ్మకాన్ని తెచ్చిపెట్టబోతుంది. ఖర్చుల విషయంలో కూడాను మీరు ముందు కొంటే కూడాను జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఇక తృతీయ స్థానం ధైర్యము మరియు ప్రయత్నాలకు సూచిక. ఈ యొక్క స్థానంపై కుజుడు దృష్టి కారణంగా మీరు ఒక నిర్ణయాన్ని అయితే ధైర్యంగా అమలు చేసుకోగలుగుతారు. చాలామంది కూడాను ఈ యొక్క రాశి వారు ఒక పని మొదలు పెట్టడానికి ముందుగా అన్ని కోణాలలో కూడాను పరిశీలిస్తారండి. అదే గుణం ఇప్పుడు మీకు ఎంతో ఉపయోగపరంగా కూడా కనిపించబోతుంది. ఉద్యోగం పైన, వ్యాపారమైన, వ్యక్తిగత జీవితంలోనైనా కానీ మీరు తీసుకునేటువంటి ఒక అడుగు తద్వారా రోజులు అన్నీ కూడాను మంచి మార్గాలుగా నిర్ణయించుకునే విధంగా అయితే మీ యొక్క జీవితంలో కొత్త అంశంగా మారబోతుంది. ఈ సమయంలో అనవసరమైనటువంటి వాదాలకు దూరంగా ఉండడం అయితే చాలా మంచిదండి. మీ యొక్క పనితీరు మీ తరపున మాట్లాడేటువంటి స్థితి కనిపిస్తుందన్నమాట. చతుర్థ స్థానం గృహసుఖము, మనశ్శాంతిని, కుటుంబ వాతావరణాన్ని సూచిస్తుంది. చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఇంట్లో ఒక ముఖ్యమైనటువంటి చర్చ జరిగేటువంటి సూచనలు కూడా అధికంగానే ఉన్నాయండి. కుటుంబంలో ఎవరో ఒకరు మీ యొక్క అభిప్రాయం కోరేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంతకాలం మీ పైన బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయనేసి మీరు భావించిన ఇప్పుడు మాత్రం కొంత సహకారం అనేది మీకైతే లభిస్తుంది. ఇంటి వాతావరణంలో స్థిరత్వం అనేది పెరుగుతుంది. ఒక చిన్న శుభవార్త ఇంట్లో ఆనందాన్ని పెంచుతుంది. పంచమ స్థానం విద్య, సంతానం, ఆలోచన శక్తికి అంతకని సంబంధించినది. గురుగ్రహ ప్రభావం కారణంగా ఈ యొక్క స్థానంలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. చదువుకున్న
చదువుకున్నటువంటి విద్యార్థులకు ఏకాగ్రత అనేది పెరిగి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఒక మంచి ప్రణాళిక అనేది రూపొందించుకోగలుగుతారు. సంతాన విషయంలో ఆందోళన ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించే విధంగా సమాచారము అనేది అందుతుంది. మీ యొక్క ఆలోచనలో ఉన్నటువంటి సందిగ్ధత అనేది తగ్గి స్పష్టమైనటువంటి దిశ అనేది కనిపిస్తుంది. ఇక షష్టమ స్థానం శత్రువులు, పోటీలు, సవాళ్ళను సూచిస్తుందండి. ఈ యొక్క స్థానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శని ప్రభావం మీకు సహనాన్ని ఇస్తుంది. గతంలో మీ గురించి తప్పుగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ యొక్క స్థిరత్వాన్ని గమనించేటువంటి పరిస్థితులు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. మీ యొక్క సమాధానం చెప్పవలసిన అవసరం లేకుండానే మీ యొక్క పనులకు మీకు గౌరవం తెచ్చేటువంటి దిశగా సాగుతాయి. కర్మ సిద్ధాంతంలోని శని పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకే మీరు గతంలో చూసినటువంటి నిజాయితీ ఇప్పుడు మానసికంగా బలంగా మారబోతుంది. షష్టమ స్థానం సంబంధించినటువంటి సంబంధాలు మరియు భాగస్వాములకు సూచనల, వివాహాలకు, జీవిత భాగస్వామితో మాట్లాడే విధానంలో మెరుగుదల అనేది కనిపిస్తుంది. ఒక అపార్థము అనేది తొలగిపోతుంది. పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి వారికి కూడాను కుటుంబ స్థాయిలో చర్చలు ముందుకు కదులుతాయి. వ్యాపార భాగస్వామ్యంలో కూడాను స్పష్టత అనేది పెరుగుతుంది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరితో దూరం పాటించాలి అనేటువంటి విషయాలపై సరైనటువంటి అవగాహన అనేది మీకైతే కలుగుతుంది. అష్టమ స్థానం సాధారణంగానే రహస్యాలను, అంతర్గత మార్పులను, కర్మబంధాలను అంశాలుగా చూపిస్తున్నాయండి. ఈ యొక్క స్థానంపై ఉన్నటువంటి గ్రహ ప్రభావం వల్ల మీ యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మీరు కొత్త కోణంలో అర్థం చేసుకుంటారు. ఒకప్పుడు అన్యాయంగా అనిపించినటువంటి విషయం ఇప్పుడు మీకు పాఠంగా కనిపిస్తుంది. అదే అనుభవంలో మీరు మరింత పూర్వపత్కతను పెంచుకోగలుగుతారు. ఈ యొక్క సమయంలో ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా పెరుగుతాయండి. నవమ స్థానంలో అదృష్టం, ధర్మం, గురువు మీ యొక్క కృపకు చూపిస్తున్నారన్నమాట. ఈ యొక్క స్థానంలో గురు ప్రభావం చాలా బలంగా ఉంది. పెద్దల యొక్క ఆశీర్వాదం, గురువుల యొక్క మార్గదర్శనం ధార్మిక కార్యాలపై ఆసక్తి అనేది పెంపొందించేస్తుంది. ఒక మంచి సలహా మీ యొక్క నిర్ణయాన్ని మార్చేటువంటి స్థాయిలో ప్రభావితము అనేది చూపుతుందండి. మీరు వెతుకుతున్నటువంటి సమాధానం ఒక అనుకున్నటువంటి వ్యక్తి ద్వారా లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దశమ స్థానం ఉద్యోగము మరియు సామాజిక గుర్తింపును అయితే సంపాదించుంది. ఇక్కడే సూర్యుని యొక్క ప్రభావం కారణంగా మీ యొక్క ప్రతిష్ట అనేది పెరుగుతుంది. కార్యాలయంలో మీ యొక్క పనితీరు అనేది గుర్తింపు అనేది పొందుకోగలుగుతారు. మీరు చాలా కాలంగా చేసినటువంటి కృషి ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపించడం ప్రారంభం కాబోతుంది. బాధ్యతలు పెరిగినా కానీ వాటిని నిర్వర్తించుకునేటువంటి సామర్థ్యం కూడా మీకైతే పెరుగుతుంది. మీ యొక్క మాటకు విలువ పెరిగేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి. లాభస్థానం మీ యొక్క ఆశలు, లక్ష్యాలు, భవిష్యత్తును, ప్రణాళికలకు అంతా కూడాను సంబంధించినది కాబట్టి ఇక్కడే బుధుడు మరియు గురువు యొక్క అనుకూలత ప్రభావం కారణంగా కూడాను మీరు కొత్త లక్ష్యాన్ని నిర్వర్తించుకోగలుగుతారు. గతంలో ఆలోచించి వదిలేసినటువంటి ఒక ప్రణాళిక మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఈసారి దాన్ని మరింత స్థిరంగా కూడా అమలు చేసేటువంటి దిశగా మీరైతే అడుగులు వేస్తారు. మీ యొక్క పరిచయ వర్గంలో ఒక వ్యక్తి ద్వారా ఉపయోగకరమైనటువంటి సమాచారం అయితే మీకు అందుతుంది. వ్యయ స్థానం ఖర్చులు, విదేశీ సంబంధాలు, అంతర్గత ఆలోచనలను సూచిస్తుంది. ఇక్కడే కేతువు యొక్క ప్రభావ కారణంగా మీరు అనవసరమైనటువంటి విషయాల నుండి అయితే దూరం కావాలి నిర్ణయించుకోగలుగుతారైతే. ఇక మీ యొక్క శక్తి, సమయము, డబ్బు ఎక్కడా కూడా ఖర్చు అవుతాయో గమనించేటువంటి స్థితి అనేది మీకైతే కలుగుతుంది. ఇక జీవితంలో నిజంగా అనవసరమైనటువంటి వాటిపై దృష్టి పెట్టేటువంటి ఆలోచనలు అంతా కూడాను బలపడుతుంది. ఇక మీకు ఇప్పుడు గ్రహ చక్రంలో కనిపిస్తున్నటువంటి తదుపరి ముఖ్యమైనటువంటి అంశం ధన ప్రభావం ఎలా మారిపోబోతుంది అనేటువంటి విషయం అయితే చాలామంది కూడాను ఈ యొక్క సమయంలో డబ్బు అంటే కేవలం ఆదాయం గురించి ఆలోచిస్తారు. దాన్ని జ్యోతిష శాస్త్రంలో ధనము అనేది ఆదాయము, నిల్వ, ఉపయోగము, అవకాశాలు, పరిచయాలు, సమయ నిర్ణయ అనేది ఈ యొక్క 5 భాగాల కలయికగా పరిగణించబడుతుంది. అయితే రేపటి రోజున మీ యొక్క కాలచక్రంలో మీకు లభించేటువంటి ముఖ్యమైనటువంటి శక్తి సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం. ఇదే అంశం తద్వారా మీకైతే మీ యొక్క ఆర్థిక స్థితిపై ప్రభావితము అనేది చూపించబోతుంది. ద్వితీయ స్థానము మరియు లాభస్థానము మధ్య ఏర్పడుతున్నటువంటి అనుకూల సంబంధం కారణంగా కొన్ని ఆర్థిక అంశాలు ముందుకు కదలబోతున్నట్లుగా మీకైతే కనిపిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయం ఇప్పుడు స్పష్టత దిశలో ప్రయాణించబోతుంది. ఒకప్పుడు మీకు స్పష్టంగా అనిపించినటువంటి పరిస్థితి ఇప్పుడు కొత్త అవకాశాలను మార్గం చేసినటువంటి సంఘటనలుగా కూడా కనిపిస్తుంది. కొందరు ఈ యొక్క రాశి వారి గతంలో వదిలివేసినటువంటి ఒక ప్రణాళికలు మళ్ళీ పరిశీలించేటువంటి స్థితిలోకి అయితే పరిణామాలు కూడాను మీ యొక్క ప్రణాళికలు ఇప్పుడు కొత్త రూపంలో మీ ముందుకు వస్తున్నాయి. అయితే శని ప్రభావం ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యాన్ని అయితే ఇస్తుందండి. అదే క్రమశిక్షణ,
ఇతరులకు వేగంగా పరిగెత్తేటువంటి సమయంలో మీరు నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ముందుకు సాగగలుగుతారు. అయితే ఈ యొక్క లక్షణమే మీకు మరింత బలంగా మారబోతుంది రేపటి రోజున. చుట్టూ ఉన్నటువంటి వారు త్వరగా నిర్ణయాలు తీసుకున్నటువంటి సమయంలో మీరు పరిశీలించి తీసుకున్న నిర్ణయం తద్వారా మంచి ఫలితాన్ని అయితే మీకైతే అందివ్వబోతుంది. అయితే ఈ యొక్క సమయము అనేది ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది. ఇప్పుడు ఆ యొక్క కర్మ సిద్ధాంతము అనేది కూడాను మీకు మరింత బలంగా మంచి జ్యోతిష్య క్షోణంలో పరిశీలించబడుతుంది. చాలామంది కూడాను కర్మ అంటే వెంటనే జరిగేటువంటి ఫలితము అనేసి భావిస్తూ ఉంటారు. కానీ శని ప్రభావం ఉన్నటువంటి రాశుల విషయంలో కర్మ ఫలితము అనేది సమయానికి అనుగుణంగా బయటపడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో కనిపిస్తున్నటువంటి సూచనలు ఏంటంటే, గతంలో మీరు చూపినటువంటి బాధ్యతాభావం, నిజాయితీకి కష్టపడి పనిచేసేటువంటి స్వభావం ఎప్పుడు కూడాను మీకు కొత్త గౌరవాన్ని అయితే తీసుకురాబోతుంది. మీరు వెతుక్కొని వెళ్లకుండానే కొన్ని అవకాశాలు మీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీపై జరిగినటువంటి అన్యాయం గురించి కూడాను మీరైతే చాలా కాలంగా ఆలోచించి అయితే ఉండవచ్చు. కానీ గ్రహస్థితి ఒక ముఖ్యమైనటువంటి విషయం అనేది మీకైతే తెలియపరుస్తుంది. ప్రతిసారి కూడాను సమాధానం మాటల రూపంలో రాదు. కొన్నిసార్లు సమాధానం పరిస్థితుల రూపంలో కూడా మీకైతే కనిపిస్తుంది. ఈ యొక్క విలువను గుర్తించుకునేటువంటి వారు ఇప్పుడు మీ యొక్క స్థిరత్వాన్ని గమనించేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. మీ యొక్క సహనాన్ని బలహీనతగా భావించినటువంటి వారు ఇప్పుడే అదే యొక్క సహనంతో ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకుంటారు. అయితే రేపటి రోజున మరో అంశం ఈ యొక్క సమయానికి అయితే సంబంధించినది. ఒకప్పుడు ఆలస్యంగా అనిపించినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు సరైనటువంటి సమయంలో జరిగినా కూడాను మీకు పూర్తిగా అర్థమవుతాయి అన్నమాట. అదే అవగాహన మీలో ప్రశాంతతను పెంచుతుంది. శని ప్రభావం ఉన్నప్పుడు ప్రతి ఒక్క సంఘటనకు కూడాను ఒక కారణంగా మారబోతుంది. ఆ యొక్క కారణం ఇప్పుడు మీకు మరింత స్పష్టతగా కనిపించబోతుంది. ఇక కొంతమంది ఈ యొక్క రాశి వారు తమ యొక్క జీవితంలో కొన్ని జరిగినటువంటి సంఘటనలు ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నారు. ముఖ్యంగా తమ యొక్క మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి సందర్భాలు, తమ యొక్క నమ్మకాన్ని దెబ్బతీసినటువంటి సంఘటనలు, తమ యొక్క శ్రమకు సరైనటువంటి గుర్తింపు రానటువంటి పరిస్థితులు ఈ కాలంలో గ్రహస్థితులు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని అయితే మీకు అందిస్తున్నాయి. గతాన్ని మోస్తూ ముందుకు నడవడం కంటేనూ గతం నేర్పినటువంటి పాఠంతో ముందుకు నడవడం ఎక్కువ శక్తిని ఇస్తుంది. అదే భావన ఇప్పుడు మీలో బలపడుతుంది. సామాజిక వర్గంలో కూడా కొన్ని మార్పులు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను మీరు కొత్త కోణంలో అర్థం చేసుకుంటారు. ఎవరు నిజంగా మీ యొక్క మంచిని కోరుకుంటున్నారో, ఎవరు కేవలం మీ యొక్క పరిస్థితుల వల్ల మీతో ఉన్నారు స్పష్టంగా మీకైతే తెలియపరుస్తుంది. అయితే ఈ యొక్క అవగాహన వల్ల మీ యొక్క పరిచయ వర్గం మరింత నాణ్యంగా మారుతుంది. సంఖ్య కంటే నాణ్యతకు మీరైతే ప్రాధాన్యం అనేది ఇవ్వడం ప్రారంభిస్తారు. ఇక ఆధ్యాత్మిక కోణంలో చూస్తే కనుక రేపటి రోజున మీకు అంతర్ముఖంగా బలాన్ని అయితే ఇస్తాయండి. ప్రార్థన, ధ్యానము, దేవాలయ దర్శనం, శాస్త్ర గ్రంథాల పఠనము వంటి విశేషాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. మీ మనసులో ఉన్నటువంటి కొన్ని సందేహాలు క్రమంగా తగ్గిపోతాయండి. జీవితంలో ప్రతి ఒక్క సంఘటనకు ఒక సమయము అనేది ఉంటుంది అనేటువంటి అవగాహన అనేది బలపడుతుంది. అదే యొక్క అవగాహన మీకు ప్రశాంతతను ఇస్తుంది. ఇప్పుడు ద్వాదశ ప్రభావాల సమగ్ర ప్రభావాన్ని పరిశీలిస్తే కనుక ఒక ముఖ్యమైనటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రేపటి రోజున కేవలం బాహ్య మార్పుల కాలం కాదు, ఇది అంతర్గత మార్పులకు కాలం కూడాను. మీకు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు చేసేటువంటి పరిశీలన, మీరు అర్థం చేసుకునేటువంటి పాఠాలు తద్వారా వారాల దిశను నిర్ణయిస్తాయన్నమాట. అందుకే ఈ సమయంలో తొందరపడడం కంటే కూడాను స్పష్టతకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే చాలా మంచిది. ఇక ఈ యొక్క రాశి వాళ్ళకు శని ఒక గొప్ప గురువు. శని అంటేనే వెంటనే ఇప్పుడు అంటే ఇవ్వడు, కానీ ఇచ్చినది స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో అదే ఒక శక్తిగా పనిచేయబోతుంది. మీరు గతంలో నిర్మించినటువంటి పునాది ఇప్పుడు ఫలితాలను చూపించడం ప్రారంభించుతుంది. ఇతరులకు కనిపించినటువంటి మీ యొక్క కృషి, మీ యొక్క సహనము, మీ యొక్క క్రమశిక్షణ ఇప్పుడు మీకు మానసికంగా బలము, గౌరవము, స్థిరత్వము రూపంలో తిరిగి రాబోతున్నాయి. మీ పైన జరిగినటువంటి అన్యాయం గురించి ఈ వీడియో ద్వారా మొత్తము కూడా విషయాన్ని అయితే మీకైతే సూచిస్తుందండి. కర్మ సమాధానం ఎప్పుడూ కూడాను కోపం రూపంలో రాదు. అది అంతా కూడా అవగాహన రూపంలో వస్తుంది. అది గౌరవ రూపంలో వస్తుంది. ఇది అంతా కూడా మీ యొక్క విలువను ప్రపంచం గుర్తించే విధంగా ఇటువంటి పరిస్థితుల రూపంలో వస్తుంది. అయితే రేపటి రోజున మీ యొక్క గ్రహస్థితులు అదే సందేశాన్ని అయితే మీకైతే ఇవ్వబోతున్నాయి. మీరు నిలబడినటువంటి స్థానం మరింతగా బలపడబోతుంది. మీరు చేసినటువంటి కృషికి మరింత స్పష్టత అనేది కలుగుతుంది. మీరు నేర్చుకున్నటువంటి పాఠాలకు ఇప్పుడు మీకు ఒక మంచి దీపాలుగా మారిపోబోతున్నాయి. అయితే రేపటి రోజున ప్రధానంగా మీకు ఒక సందేశము అనేది ఇదే. అయితే ఈ యొక్క సహనము వృధా కాలేదు, మీ యొక్క క్రమశిక్షణ అనేది వృధా కాలేదు, నిజాయితీ కూడా వృధా కాలేదు. సమయము అనేది తన యొక్క పని అనేది తానుగా చేసుకుంటూ పోతుంది. గ్రహచక్రం తన యొక్క దిశలో కదులుతుంది. మీరు నమ్మించి పునాది ఇప్పుడు మీకు ఒక కొత్త స్థిరత్వాన్ని అందించేటువంటి దిశలో ప్రవేశిస్తుంది. అయితే